ప్రేక్షకులారా, జంతర్ మంతర్ ఖాళీ, విద్యార్థుల ఆందోళనకు తెర, కొత్త నిరసనకు రంగం సిద్ధం. విద్యార్థులు నీట్ ఎగ్జామ్ లీక్ అయింది కాబట్టి రీ ఎగ్జామ్ పెట్టినా కూడా శాంతించలేదు. కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ మాయ మాటలలో పడి 37 రోజులు వాళ్ళు నిరసన దీక్షలు చేపట్టారు. 37 days. ఆ తర్వాత 10 రోజుల పాటు ఉద్రిక్తంగా జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం, పోలీసు వాళ్ళు రావడం, ఇవన్నీ జరిగినాయి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు, ఎగ్జామ్స్ లీక్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నేరుగా వీడియో రూపంలో హామీ ఇవ్వడం, ఆ తర్వాత విద్యార్థి నాయకులతో ఆయన వీడియో కాల్లో మాట్లాడడం, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పిలుచుకొని ప్రత్యక్షంగా మాట్లాడమే కాకుండా పరోక్షంగా వీడియో కాల్ ద్వారా మాట్లాడడం వల్ల మళ్ళీ విద్యార్థులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ ఉద్యమంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని కాదు, కొందరు సమస్యలు, మాకు పెన్షన్ రావడం లేదు అని కొందరు, మాకు ఉద్యోగం వచ్చింది కానీ పోస్టింగ్ వేయలేదని కొంతమందికి రకరకాల ఇబ్బందులు. అంటే ప్రభుత్వంతో సంబంధాలు, మాకు ఏదో నాయకుడు కల్పిస్తాడు, ఆ నాయకుడికి మేము విన్నవించుకోవాలి అనే దాంట్లో కూడా వచ్చిండ్రు. బస్సు ఎక్కే వాళ్ళందరూ కూడా నేరుగా అక్కడికే వెళ్తారు. బస్సు ఎక్కడికి పోతుంది అక్కడికని కాదు, మధ్యలో దిగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అవసరాల కోసం కూడా చాలామంది అక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళకి చెప్పుకున్నారు, మాకు ఈ సమస్య ఉంది, ఇక్కడికి వస్తేనన్నా అది నాయకుల దృష్టిలో పడుతుంది, మా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారని మనకి ఇప్పుడు తెలుస్తుంది. చదువుకోవడానికి స్కూల్ వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు అంటూ ఒక 8వ తరగతి విద్యార్థి చెప్పిన మాటల నుంచి మహిళా రిజర్వేషన్ల కోసం నినదించిన గొంతుల వరకు జంతర్ మంతర్ ఒక వినూత్న నిరసనకు దారి తీసింది. 8 ఏళ్ల అబ్బాయి జంతర్ మంతర్ దగ్గర చెప్పిండట ప్రెస్ వాళ్ళకు, స్కూల్లో నన్ను టార్చర్ పెడుతున్నారు, మా టీచర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు అని చెప్పిండు. అది ప్రారంభమైంది జంతర్ మంతర్ దగ్గర. మహిళల కోసం, మహిళా హక్కుల కోసం మహిళలు అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, ర్యాలీలు చేసిర్రు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వరకు కూడా కొనసాగుతుంది. జంతర్ మంతర్ అంటే ఒక అద్భుతమైన వేదిక, నిరసనలకు అదొక వేదిక, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో జంతర్ మంతర్. వారి సమస్యలు పరిష్కారం కావాలంటే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తే ప్రభుత్వం వింటది అనేది చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ ఆందోళనలో కేవలం సాధారణ ప్రజలే కాదు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా పాల్పంచుకున్నారు. కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలు కేరళలోని కొచ్చి నుంచి రాగా, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు తమ నేత అఖిలేష్ యాదవ్ నియోజకవర్గం కనౌజు నుంచి తరలి వచ్చారు. మరోవైపు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ వంటి సంస్థలు పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశాయి. వారి సమస్యలకు ఇక్కడ నాయకులు దొరుకుతారు, ప్రెస్ వాళ్ళకి చెప్తే నాయకులు వింటారు, మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో, ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా 20% విధానాలు కలపడాన్ని తప్పనిసరి చేయడం సీజేపీ స్ఫూర్తితో E20 జనతా పార్టీ అనే కొత్త సంస్థ వినియోగదారులకు 100% పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఒక మొన్ననే ప్రకటించిండు పెట్రోలియం శాఖ మంత్రి. మేము విధానాలు కలిపే ప్రయత్నాలు చేయడం లేదు, ఆ దిశగా ఎలాంటి చర్చలు కూడా జరగలేదు అని ఆయన ప్రకటించినా కూడా మళ్ళీ వినియోగదారులకు ఇబ్బంది, ఇంజన్లు ఖరాబ్ అయితే అని ఉంది. విధానాలు కలిపితే మైలేజ్ వచ్చేది పక్కకు పెట్టుండి, మనకు పెట్రోలియం ఇతర దేశాల మీద ఆధారపడకుండా విధానాలు కలుపుకోవడం వల్ల మైలేజీ విషయం పక్కకు పెడితే ఇంజన్లు ఖరాబ్ అయితే అని ఒక అపవాదు ఉంది. అది వాస్తవం కాదా అనేది మెకానికులు చెప్పాలి. కానీ విధానాలు కలిపే అవకాశాలు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఆ దిశగా ఆందోళనలు చేయడానికి ప్రతిపక్షాలు పూనుకుంటున్నాయి, వాళ్ళని రెచ్చగొడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూలేరు తదుపరి లక్ష్యం అనే వాదనలు వినిపిస్తున్నాయి. వీళ్ళు రాజీనామా చేయాలిగా, వాళ్ళకి కావాల్సింది ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది విద్యార్థులను రెచ్చగొట్టాలి, ఎవరినో వాళ్ళను రాజీనామాలు చేయించే దిశగా పోతున్నారు. విద్యార్థులారా, నవ యువకులరా, వీళ్ళ మాయ మాటల్లో పడకుండి మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోండి, మంచిగా కష్టపడి చదివేవాళ్ళు కష్టపడి చదవండి, ర్యాంకులు సాధించండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, మీ తల్లిదండ్రులను పోషించండి. కానీ ఈ దరిద్రపు వెధవలు, ఈ కాక్రోచులు గీక్రోచులు వీళ్ళ మాయలో పడకుండి, వీళ్ళ మాయలో పడితే మన జీవితాలు అంధకారము.
రేపు మనకేదైనా వాడెవ్వడేం చేయడు, కాంగ్రెస్ వాళ్ళు చేయరు, ఈ కాక్రోచ్ వాడు చేయడు, మనం అనుభవించాల్సిందే. కాబట్టి దయచేసి చెప్తున్న విద్యార్థులు మీరు ఇళ్లల్లో ఉండు, కష్టపడి చదువుకోండి, ఉద్యోగాలు సంపాదించుకోండి. కానీ వీళ్ళ మాయ మాటలు వెళ్ళి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరకు వస్తుందంటే మీ పరిస్థితి ఆగమవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? జంతర్ మంతర్ దగ్గరికి విద్యార్థులు రెచ్చగొట్టడానికి మరొక కుట్రలు జరుగుతున్నాయి. కుట్రలో పాల్గొనకండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ పార్టీ కార్యకర్తలు కానీ మీరు ఇళ్లల్లో ఉండు. అప్పుడేక నాయకులు వస్తారు, దెబ్బలు తింటారు. మీరు ఎందుకు దెబ్బలు తినాలి? మీకేం అవసరం? చప్పుడేక మీరు మీ రాష్ట్రాలలో మీ ప్రాంతాలలో పార్టీ డెవలప్మెంట్కు ప్రయత్నం చేయండి, కానీ జంతర్ మంతర్కి వచ్చి దెబ్బలు తినకండి. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ మళ్ళీ వేరే కుట్రకు పునాది వేసే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీ ప్రాంతంలో ఎవరున్నా విద్యార్థులను అలర్ట్ చేయండి, కార్యకర్తలను అలర్ట్ చేయండి, జంతర్ మంతర్ ఢిల్లీకి రాకుండా చేసే ప్రయత్నం చేయండి. ఏమంటారు? మీ మనసులో ఏదుందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.